వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో జరిగినటువంటి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో తాజాగా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. చెవిరెడ్డి కుమారుడు పరారీలో ఉన్నాడు. చెవిరెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. మోహిత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు కూడా కీలక నిందితులు, ఏదైతే ఈ డబ్బు మొత్తాన్ని తరలించిన వ్యక్తులుగా పేరున్నటువంటి నవీన్ కానివ్వండి, బాలాజీ కుమార్ కానివ్వండి, వీరిద్దరిని కూడా ఇండోర్లో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం స్కెచ్ వేసి వీరినైతే పట్టుకోవడం జరిగింది. దీంతో లిక్కర్ స్కామ్ లో అరెస్టుల సంఖ్య దాదాపుగా 11కో 12కో చేరింది. ఇప్పటికే 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి మాజీ ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్తో పాటు ధనుంజయ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వీరిద్దరూ కూడా ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు. వీళ్ళని విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో చెవిరెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే దీని మూలాలు వాస్తవానికి ఎక్కడి వరకు కదలాలంటే తాడేపల్లి ప్యాలెస్ వరకు కదలాలి. అసలు దీని స్టోరీ ఏంటంటే, ఎందుకు ఇప్పుడు నవీన్ అలాగే బాలాజీ అనే ఇద్దరు వ్యక్తులను ఎందుకు అదుపులో తీసుకున్నారంటే, ఎన్నికలకు కరెక్ట్గా 6 నెలలకు ముందు రాష్ట్రంలో ఒక 4-5 స్టాక్ పాయింట్ల కింద పెట్టుకున్నారు. అంటే అక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బు పంచాలి. 2024 ఎన్నికలు జరిగే సమయానికి 6 నెలల ముందు ఈ ట్రాన్స్ఫర్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరిగింది. మేబీ అప్పుడు 2 ప్రభుత్వాల మధ్య కొద్దిగా సఖ్యత ఉండడం కావచ్చు, లేదా వేరు కారణాల వల్ల కావచ్చు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ ఎన్నికల సమయంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు చెవిరెడ్డి అనుచరులు తరలిస్తూ దొరికిపోతే ఆ డబ్బు మాది కాదని చెప్పి గుడ్డి చప్పుడు కాకుండా వాళ్ళు కారు వదిలేసి చెన్నై పారిపోయారు. ఇది మొన్న ఎన్నికలప్పుడు పోలీసులు పట్టుకున్నటువంటి సొమ్ము. వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు, చెవిరెడ్డి దగ్గర నుంచి అలాగే ఇంకొక వ్యక్తి, చెవిరెడ్డికి బాగా అనుచరుడుగా పేరొందినటువంటి వ్యక్తి, చెవిరెడ్డికి బినామీగా పేరొందినటువంటి వ్యక్తి, సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ వద్దకు చేర్చి అక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పంచేవాళ్ళు. ఇలా వేల కోట్ల రూపాయలను 2024 ఎన్నికలకు ముందు పంచడం జరిగింది. దీనిలో భాగంగానే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యాడో వెంటనే ఈ నవీన్, బాలాజీ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు. ఎందుకని, వీళ్ళిద్దరు దొరికితే అసలు గుట్టంతా బయటపడిపోద్ది. వీళ్ళిద్దరు కానీ బయటకు వస్తే చెవిరెడ్డి చేసినటువంటి అరాచకాలు కావచ్చు, లేదా ఆ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఇంకా మరికొన్ని లింకులు కావచ్చు, ఇవన్నీ బయటపడతాయనే భయంతో వీళ్ళు దేవాలయాలు మళ్ళీ తెలివిగా ఎలాగంటే ఎక్కడో ఒక చోట స్టే చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఏదో ఒక విధంగా నిఘా వేసి పట్టుకుంటారు. అందుకని వీళ్ళు ఏ ఒక్క ప్లేస్లోనూ స్థిరంగా ఉండకుండా ముఖ్యంగా దేవాలయాల వద్ద అయితే పట్టుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది పోలీసులకి. ఎవరు ఊహించరు కూడా. తిరుపతి మొదలుపెట్టి అనేక దేవాలయాలు సందర్శించుకుంటూ మధ్యప్రదేశ్లోని ఇండోర్ దగ్గరికి వెళ్ళారు. ఇది కూడా పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు, ఇందులో ఒక వ్యక్తి నవీన్ కావచ్చు, లేదా బాలాజీ కావచ్చు, అందులో ఒక వ్యక్తి వాళ్ళ తండ్రికి ఫోన్ చేశాడు, వేరే అజ్ఞాత ఫోన్ నుంచి చేశాడు. చేసి ఇలాగ మాకు డబ్బులు కావాలి, ఏటీఎంలో వేస్తే తీసుకుంటే మేము దొరికిపోతాము, ఎందుకంటే ఏటీఎంలో విత్డ్రా చేస్తే ఎక్కడ విత్డ్రా చేశారో దొరికిపోతారు, కాబట్టి క్యాష్ రూపంలో మాకు కావాలంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తిని పురమాయించి క్యాష్ రూపంలో వీళ్ళ దగ్గరికి పంపడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆడ ఫోన్లు కాదు, వాళ్ళ తండ్రి ఫోన్లు కూడా పోలీసులు నిఘాలో పెట్టారు. ఎప్పుడైతే అజ్ఞాత ఫోన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారో వెంటనే పోలీసులు ఈ వ్యక్తిని ఫాలో అయితే ఇండోర్లోని ఒక లాడ్జ్లో దొరకడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. బిగుస్తున్న ఉచ్చు, లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి అనుచరుల అరెస్టు, సిట్ అదుపులో బాలాజీ కుమార్, ఎద్దుల నవీన్. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దొరికిన నిందితులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు ట్రాన్సిట్ వారెంట్ పై నేడు విజయవాడకు. వాస్తవానికి వీళ్ళు వేరొక రాష్ట్రంలో దొరికారు కాబట్టి ఉన్న బలంగా ఎత్తుకొచ్చేయడం కుదరదు. అక్కడ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ పోలీసులు అనుమతి తీసుకుని ఫలానా కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు, పారిపోయి ఇక్కడ దాక్కున్నారు, సో విచారణ నిమిత్తం మహారాష్ట్రానికి తీసుకెళ్లాలని చెప్పి అక్కడ అనుమతి తీసుకురావాలి. ఆల్రెడీ నిన్న కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు విజయవాడ తీసుకువచ్చి అక్కడ నుంచి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకి అయితే తరలించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు 100 కోట్ల రూపాయల తరలింపు, చెవిరెడ్డి అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి, ఆలయాలు సందర్శిస్తూ నేపాల్ వరకు పరారీ. నేను ఇందాకే చెప్పా, ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా, అంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. దొరకకుండా తప్పించుకోవడం కోసం చాలా పకడ్బందీగా తెలివిగానే ప్లాన్ చేశారు. కానీ కర్మగాలి అడ్డంగా దొరికిపోయారు. వాస్తవానికి దేవాలయాలని సందర్శించుకుంటూ నేపాల్ వరకు కూడా
పారిపోయారు. దీనికి సంబంధించిన వార్త. ఇక ఇది ఎలా ఈ స్టోరీకి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. క్రీడాకారులలో మద్యం ముడుపులు. మద్య నిషేధం హామీతో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రభుత్వం చేతే మద్యం అమ్మించాడు. ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా క్యాష్ రూపంలోనే తీసుకున్నారు. మనందరికీ తెలుసు మనకి స్కామ్ జరిగిందా లేదనేది. ఒక చిన్న లాజిక్, ఈ రోజు మనం ఒక టీ స్టాల్ లో టీ తాగితే 10 రూపాయలు కూడా ఫోన్ పే చేస్తున్నాం, 5 రూపాయలు కూడా ఫోన్ పే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపే ఆ మద్యానికి మాత్రం స్కానర్ ఉంది. ఎక్కడ ఎందుకని ఉండదు? మనం స్కానర్ పెడితే ఆటోమేటిక్గా దాదాపు 90% చెల్లింపులు అనేది స్కానర్ ద్వారానే జరుగుతాయి. అలా జరిగితే ఆ డబ్బులన్నిటికీ లెక్క వచ్చేద్దాయి. వెళ్ళిపోయి బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంక్ అకౌంట్లో ఒక లెక్క ఉంటుంది. అలా పడకుండా ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో లెక్క ఉండకూడదు. ఎంత వచ్చిందో ఏళ్ల చేతికే రావాలనే ఉద్దేశంతోనే క్యాష్ రూపంలో పెట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాటు అసలు దానికి సమాధానమే చెప్పాల. మీరు ఎందుకు ఆ మద్యం షాపుల్లో స్కానర్ పెట్టరని అడిగితే 5 ఏళ్ల పాటు వైసీపీ సమాధానమే చెప్పాల. ఆ స్కామ్ జరిగిందా లేదా అనడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. చూడండి, ఇక్కడ ఎన్నికలకు 6 నెలల ముందు హైదరాబాదు, విజయవాడ, తాడేపల్లి, ఒంగోలు, తిరుపతి ఇవి వీళ్ళ స్టాక్ పాయింట్లు. సో ఈ ప్రాంతాలను బేస్ చేసుకుని 100ల కోట్ల రూపాయలు తరలించే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు కొంత పెద్దలు. అది ఎవరు అనేది తాడేపల్లి ప్యాలెస్లోని కొంతమంది పెద్దలు అప్పగించారు. సో దాంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగంలో దిగి తనకు అత్యంత నమ్మకం, ఎందుకంటే ఇదేమి రూపాయి వ్యవహారం కాదు, 1 2 కోట్ల వ్యవహారం కాదు, వేల కోట్ల రూపాయల వ్యవహారం. చాలా జాగ్రత్తగా చేయాలి. రేపు ప్రభుత్వాలు మారితే ఇవన్నీ బయటకు వస్తాయని కూడా వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు? తను రంగంలో దిగి తనకు అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులను ఈ పనులు చేయడానికి పురమాయింపు చేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి తుడాకారులలో తరలిస్తూ నమ్మకస్తులైన బాలాజీ కుమార్, ఎద్దుల నవీన్. సో వీళ్ళిద్దరిని ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే వాడుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లా సరిహద్దుల వద్ద 8.5 కోట్లు పట్టుకుంటే ఈ డబ్బులు మాయ కాదని చెప్పి డబ్బులు 8.5 కోట్లు వదిలేసి వీళ్ళు చెన్నై పరారైపోయారు. అప్పటికే అనుమానం వచ్చింది, ఇవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తీసుకొస్తున్నటువంటి డబ్బు, ఎన్నికల్లో పంచడం కోసం తీసుకొస్తున్నటువంటి డబ్బు అని అప్పటికే అనుమానం వచ్చింది. సరే, ఆధారాలు దొరకలేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ మొదలైంది? రాజు కసిరెడ్డి, మనం విన్నాం కదా, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి దగ్గర మొదలు పెడితే ఇప్పుడు చెవిరెడ్డి వరకు, చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వరకు అందరి మెడకి చుట్టుకుంది. ఇందులో ప్రచిత్రం ఏంటంటే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డి కృష్ణమోహన్, మాజీ ఓఎస్డి కృష్ణమోహన్, వీరిద్దరు ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సో వీరికి ఆల్రెడీ వారెంట్ కూడా ఇచ్చారు. చూడండి, మద్యం స్కామ్ కేసులో సిట్ కస్టడీకి చెవిరెడ్డి వెంకటేష్ అని చెప్పి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. అలాగే చెవిరెడ్డికి ఇంటి భోజనం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంటి నుంచి భోజనం పంపాలన్న దానికి కోర్టు అయితే నిరాకరించింది. దానికి ఎటువంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వబోమని చెప్పి నిన్న కోర్టు అయితే తేల్చి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మాజీ జగన్మోహన్ రెడ్డి మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డితో పాటు మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్ కంపెనీ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో పాటు చెవిరెడ్డి, మనందరికీ తెలిసిందే, చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణిక్య, దిలీప్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డితో పాటు ఈ బాలాజీ నవీన్, వీళ్ళు ముగ్గురు తప్పించుకున్నారు. ముగ్గురులో 2 ఆల్రెడీ దొరికారు. ఇంకా మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఒక్కడే దొరకాల్సి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి పక్కా ఆధారాలతో వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి నిరూపించబడితే ఖచ్చితంగా జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే ఇవి అంత ఈజీగా నిరూపించబడతాయి అని అయితే ఆ కోర్టులో ఏది కూడా అంత ఈజీగా తేలదు, కొంచెం టైం పడుతుంది. విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళంతా చిన్న చేపలు, మరి పెద్ద చేపలను ఎప్పుడు పట్టుకోవాలి? వీళ్ళంతా కూడా ఎవరో ఒక వ్యక్తి చెప్తే పనులు చేసిన వాళ్ళే. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఆయన అనుచరులైనా ఎవరో ఒక వ్యక్తి పురమాయించి నువ్వు డబ్బు పంచంటే పంచన్నారు, తీసుకురా అంటే తీసుకొచ్చారు. ఆ పంచమన్న వ్యక్తి ఎవరో, తీసుకురమ్మన్న వ్యక్తి ఎవరో, అవే అతిపెద్ద తిమ్మింగళాలు. సో తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా తీగలాగితే అప్పుడు డొంక కదులుతుంది. ఏది ఏమైనా వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పుడు వీరిద్దరి అరెస్ట్ అనేది కీలకంగా మారింది. దీంతో మరికొంతమంది గుట్టు కూడా బయటపడే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.